మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యూ ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజంనే హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తారు స్మగ్లర్లు అందరినీ. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్ అంతే. మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months ఆర్ 1 year అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరూ. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీకు మీరు ఆపలేదా ఒక 1 year 1.5 year ప్రత్యేకమైన స్పెషల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవడన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. రెడ్ శాండిల్ స్మగ్లర్స్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఎవరైనా శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్రచందనాన్ని కొట్టాలని చూస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన శిక్షలు అమలు చేసే విధంగా చూస్తామని చెప్తూ ఒక యాక్షన్ ప్లాన్ని రెడీ చేస్తున్నామని చెప్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం ఒకంత హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు 5 లక్షల హెక్టార్లకు పైగా ఎర్రచందనం విస్తీర్ణం ఉంది. దాదాపు శేషాచల అటవీ ప్రాంతానికి సంబంధించి ఈ ఎర్రచందనం అనేది నిక్షిప్తమైనటువంటి నేపథ్యం. అంటే ఎక్కడా లేనటువంటి ఈ ఒక ఎర్రచందనం సంపద అనేది శేషాచల అటవీ ప్రాంతంలో మాత్రమే ఉంటుంది. ఇది దేశ విదేశాల్లో కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి విధంగా, అంటే డిమాండింగ్ ఉన్నటువంటి సరుకు కావడంతోనే స్మగ్లర్స్ అంతా కూడా దాన్ని పూర్తిగా కూడా కొట్టివేసి ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నాలు జరిగాయి. చాలా వరకు కూడా ఆ ఒక కేసులు నమోదయ్యాయి. కాకపోతే గత 2019 నుంచి 2024 వరకు దాదాపు ఇప్పుడు వరకు అంటే 5,700 మెట్రిక్ టన్నులు ఎర్రచందనం నిల్వ ఉందంటే ఏ స్థాయిలో వాళ్ళు అక్కడ ఎర్రచందనం చెట్లు నరికివేశారు. సో దొరికినటువంటి కొంత మాత్రమే ఇక్కడ కనిపిస్తోంది. కాకపోతే దీనికంటే కూడా 2-3 రెట్లు ఆల్రెడీ తమిళనాడు అదే రకంగానే ఇతర రాష్ట్రాల మీదుగా దేశాలకి తరలించేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా చక్కబెట్టేందుకు ఇప్పుడు ప్రస్తుతం శేషాచల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఎర్రచందనాన్ని సంరక్షించేందుకు కట్టుబడి ఉన్నాం. కూటమి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించిందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ వార్న్ చేశారు. దాంతోపాటు కూడా ఎవరైతే ఇక మీదట రెడ్ శాండిల్ చెట్లను నరకడం కానీ లేకపోతే దాన్ని స్మగ్లింగ్ చేయడం కానీ ఇక్కడ నుంచి విదేశాలకి తరలించడం కానీ అందులో ఎవరి పాత్ర ఉన్నా కూడా ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు, వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇక్కడ నుంచే ఇస్తున్నానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మునిపెన్నడూ కూడా ఈ ఒక్క వ్యాఖ్యలు ఎవరు కూడా చేయలేదు. గతంలో జరిగినటువంటి స్మగ్లింగ్ కావచ్చు లేకపోతే ఇక్కడ నుంచి విదేశాలకు తరలించినటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు లేదంటే పట్టుబడినటువంటి ఇప్పటివరకు ఎర్రచందనానికి సంబంధించి కావచ్చు. సో వీటన్నిటిపైన కూడా ఎవరు మాట్లాడనటువంటి విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. అయితే దాని సంరక్షణకు ఇక ఏదైతే శేషాచల అటవీ ప్రాంతంలో ఈ ఒక్క చెట్లని పెంచేందుకు మరింతగా కృషి చేస్తున్నాము. దాంతోపాటు కూడా ఫారెస్ట్లో ఉన్నటువంటి ఈ ఒక్క పర్యావరణ పరిరక్షణకు భాగంగా ఉన్నటువంటి చెట్లే కాకుండా మొత్తం వాటన్నిటిని కూడా సంరక్షించేటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకోబోతోంది. అంటే గతంలో జరిగినటువంటి విధంగా కాకుండా ఇప్పుడు ఏ రకమైనటువంటి స్మగ్లింగ్ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి సిబ్బందితో ఈ ఒక్క కుమ్మిగా అనేది జరుగుతోంది. దాంతోపాటు కూడా ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఈ ఒక్క ఎర్రచందనానికి సంబంధించి దాన్ని ఏ రకంగా మేము బిడ్డింగ్ చేయాలి, దాంతో ఏ రకంగా సంరక్షించాలనే దానిపైన కూడా ఇప్పటికే చర్చించాము. అంటే ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నటువంటి డిపోల్ని సందర్శించారు. దాంతోపాటు కూడా ఏదైతే ఈ ఒక్క ఎర్రచందనం విస్తీర్ణకు సంబంధించి అంటే ఇక్కడ తిరుపతి జిల్లానే కాకుండా అటు కడప ఈ ఒక్క మొత్తం 4-5 జిల్లాలు రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఈ ఒక ఎర్రచందనం విస్తరించి ఉంది కాబట్టి సో ఆ ప్రాంతాల్లో ఎక్కడ జరిగినా కూడా ఈవెన్ కర్ణాటకకు సంబంధించి కూడా దీన్ని మూలాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాల మధ్య సయోధ్యతో కంప్లీట్గా ఈ ఒక్క స్మగ్లింగ్ని నిర్మూలించడానికి చర్యలు చేపడుతున్నాం. ఇతర రాష్ట్రాలకు సంబంధించి అధికారులతో కూడా మేము సంప్రదింపులు జరుపుతున్నాం. ఈవెన్ ఏదైతే నేపాల్లో ఇటీవల పట్టుబడినటువంటి సరుకుని ఇక్కడికి తీసుకొచ్చేందుకు నేపాల్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. కాకపోతే మన పక్కనున్నటువంటి కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధాలకు సంబంధించి పూర్తిగా అక్కడ లేనటువంటి పరిస్థితుల్లోనే స్మగ్లింగ్ అనేది
ఇక పెచ్చిమీరుతోందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ కాగారు ఏ రకంగా జరిగిందో, సో అటువంటి పెద్ద ఆపరేషన్ అంటే ఒక భావజాలం కలిగినటువంటి వాళ్ళే ఆ ఒక పోలీసులు అదే రకంగానే చేస్తున్నటువంటి ఆపరేషన్ని తట్టుకోలేక లొంగిపోయినటువంటి పరిస్థితుల్లో స్మగ్లర్స్ ఏ రకంగా శేషాచల అటవీ ప్రాంతంలో ఈ ఒక్క ఎర్రచందనాన్ని పూర్తిగా కూడా సర్వనాశనం చేసే విధంగా ఇక్కడ నుంచి తరలించే విధంగా వాళ్ళు చేపడుతున్నటువంటి ఈ ఒక్క స్మగ్లింగ్ సంబంధించి పూర్తిగా అరికట్టే విధంగా కూడా చర్యలు చేపడతాం కూడా చెప్తున్నాడు. ఏదైతే ఆపరేషన్ కాగారుకి సంబంధించి దీన్ని పోలిస్తూ ఇక మీదట ఎవరైనా స్మగ్లింగ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ ప్లాన్ అనేది ఉండబోతుందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేసినటువంటి వార్నింగ్ తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఇక ఎవరైనా సరే శేషాచల అటవీ ప్రాంతంలోకి అడుగుపెట్టి ఎర్రచందనం దొంగని కొట్టాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన ఏ రకమైనటువంటి యాక్షన్స్ ఉందో ఇప్పుడు చెప్పమని చెప్పి కూడా ఆయన ఒక వార్న్ చేశారు. అంటే దాంతోపాటు కూడా ఇప్పటివరకు ఏదైతే గోడంలో ఉన్నటువంటి సరుకుకు సంబంధించి అంటే 55,700 మెట్రిక్ టన్నులకు సంబంధించి గోడంలో నిల్వ ఉంది కాబట్టి సో ఆ ఒక్క సరుకుకు సంబంధించి ఎన్ని చెట్లు కొట్టుండాల్సింది దాదాపు 2,60,000 చెట్లు కానీ కొడితే కానీ అంత సరుకు అనేది అక్కడ ఉండదు. సో ఆ రకంగా 2-3 రెట్లు ఎక్కువ కాబట్టి దాదాపు 10 లక్షల చెట్లకు పైగా ఇప్పటికే ఎర్రచందనం చెట్లుని పూర్తిగా శేషాచల అటవీ ప్రాంతం నుంచి కొట్టుకొని వెళ్ళిపోయారు. కాబట్టి ఇక మీదట ఒక్క చెట్టు కూడా కొట్టనివ్వనని చెప్పి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎవరైనా స్మగ్లింగ్ చేయాలన్నా లేకపోతే అటువైపుగా వెళ్లాలన్న ఆలోచన వచ్చినా కూడా యాక్షన్ ప్లాన్ అనేది మరోలా ఉంటుందని చెప్పి ఇప్పుడు ఇచ్చినటువంటి వార్నింగ్ సంబంధించి ఏ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఉండబోతుంది, ఇక మీదట ఎర్రచందనానికి సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ కావచ్చు లేదంటే పోలీస్ సిబ్బంది ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్తో వెళ్ళబోతున్నారో చూడాల్సి ఉంది. ఇవాళంతా కూడా మామండూరు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లని పూర్తిగా కూడా పరిశీలించారు. దాంతోపాటు కూడా పర్యావరణంలో భాగంగా ఎక్కడ కూడా చెట్లని నరకకూడదనేటువంటి సూచనలు మాత్రం అధికారులు చేశారు. పవన్ కళ్యాణ్ ఇవాళ అడుగడుగు కూడా ఏదైతే పర్యావరణాన్ని కాపాడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్ శాండిల్స్ సంబంధించినటువంటి చెట్లను సంరక్షించే విధంగా కూడా ఆయన పర్యటన ఇవాళంతా కూడా ఆద్యంతం కొనసాగింది. కొద్దిసేపటి క్రితమే తిరుపతి కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు రెడ్ శాండిల్కి సంబంధించినటువంటి ఎన్ని హెక్టార్లలో ఇప్పటివరకు చెట్లు ఉన్నాయి, గోడంలో ఎన్ని ఉన్నాయి, దాంతోపాటు కూడా ఇప్పటివరకు యాక్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకున్నటువంటి నేపథ్యంలోనే త్వరలోనే దీనిపైన మరో యాక్షన్ ప్లాన్ ఉండబోతుందని చెప్పి కూడా చెప్తూనే స్మగ్లర్స్కి మాత్రం ఇచ్చినటువంటి వార్నింగ్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. మరెవరైనా ఈ ఒక్క స్మగ్లింగ్కి పాల్పడాలన్నా లేకపోతే ఆలోచన వచ్చినా కూడా తమ యాక్షన్ అనేది మరోలా ఉంటుందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.